నువ్వు నోరు ముయిరా. ఆ అమ్మాయి చేసింది ఏం తప్పు కాదు. నీలాంటి అసమర్థుడు భర్తగా ఉంటే ఏ అమ్మాయినా ఇలాగే చేస్తుంది. నువ్వు ఏదో ఒక జాబ్ చేసి డబ్బు సంపాదించున్నట్టయితే ఈరోజు ఆ అమ్మాయిలా అప్పు చేయాల్సి వచ్చేది కాదు కదరా. చూసావా చూసావా, చివరికి మా నాన్నగారితో తిట్టించావు కదూ. శ్రీనివాసులు ఆగరా. మాకు తెలియకుండా 2000 కాదు 2 లక్షలు అప్పు చేసినా సంతోషమే. కానీ మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేయటం మాకేం నచ్చలేదు పద్మావతి. నన్ను క్షమించండి అత్తయ్య గారు. నా జీవితంలో మీకు చెప్పకుండా ఏ పని చేయకూడదనుకున్నాను. కానీ కోడలిగా మొదటిసారి హద్దు దాటాల్సి వచ్చింది. అందుకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళెలాగూ ఏమీ అనర్లే, ఏమీ చెయ్యర్లే అన్న ధైర్యంతోనే కదా ఈ మాట అంటున్నావు. అయితే శిక్ష నేను విధిస్తాను, తీసుకో. మేడం, ఏయ్, ఎవరయ్యా నువ్వు? నేను ఈ ఏరియా లైన్ మ్యాన్ అండి. బావా, ఇప్పుడు అయిపోయావు పో. ఇప్పుడు వరకు ఎగిరావు కదా, ఇప్పుడు చూడు. రారా లైన్ మ్యాను రా, నీ గురించారా వెయిటింగ్. ఇప్పుడు ఈయన గారి భాగవతం బయటపడుతుంది, ఈవిడ గారు దాచింది బయటపడుతుంది. శ్రీనివాస్ కోప్పడతాడు, ఈ పద్మావతి అంత చూస్తాడు. మీ నాన్న ఈ నెల కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయారు. ఇదిగో కట్టేసే. బిల్లు కట్టలేదని నోటీస్ ఇవ్వడానికి వచ్చాడా ఏంటి కొంపతీసి? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా? ఇందాక మేడం గారు కరెంటు బిల్ కట్టారు, అందుకోసమే బిల్ ఇద్దామని వచ్చాను మేడం. ఇదిగోండి మేడం. అంటే బిల్లు పద్దు కట్టిందా? అనవసరంగా దీని మీద ఓ రచ్చ చేయడానికి వచ్చేసాను. ఇప్పుడు ఏమిటి నా పరిస్థితి? అంటే నువ్వు కరెంటు బిల్లు కట్టలేదా శ్రీనివాసులు? కట్టే నాన్నగారు. మరి కడితే మళ్ళీ పద్మావతి బిల్లు ఎందుకు కట్టాల్సి వస్తుందిరా? అది అంటే నాన్నగారు జేబులో డబ్బులు పోయాయి, అందుకే. ఛీ, అప్రాచ్యుడా. నువ్వు తప్పు చేసినా నిన్ను నిర్దోషం చేయడం కోసం తను దోషిగా నిలబడిందిరా. చేయని తప్పుకి ఆ అమ్మాయి నీతో తిట్లు తిందిరా. కరెంటు బిల్లు కట్టాను మావయ్య అని ఒక్క మాట చెప్పలేదు తెలుసా? నీకోసం పడరాని మాటలు పడింది. ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా ఆ అమ్మాయి ఎదురుగా ఎందుకు నిలబడిందో తెలుసారా? నీ మీద ప్రేమరా. ప్రేమని తెలుసుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడావు. చూడు, ముందు ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పు. అయ్యో మావయ్య గారు, అలాంటివేమొద్దు. నువ్వు ఆగమ్మా. చెప్తావా లేదా? సారీ పద్మావతి. నన్ను క్షమించు బావా. సారీ, నేను నీకు చెప్పాలి. నువ్వు ఎవరి దగ్గరైనా అప్పు చేసి ఆ అప్పు కట్టలేక ఎక్కడ ఇంటి మీదకి తీసుకొస్తావోనని నిన్ను దారి మళ్లించే ప్రయత్నం చేశాను. ఇది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోడు. పద్మావతిని ఒక్క మాటన్నా కొడుకు అని కూడా చూడండి. సర్లేండి, అయ్యిందేదో అయ్యింది. వాడు తప్పు వాడు తెలుసుకున్నాడు కదా. అమ్మ పద్మావతి, తెలియకేదైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో అత్తయ్య గారు, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి? నిజం చెప్పకుండా తప్పు చేసింది నేను. నన్ను మీరు క్షమించాలి. అమ్మా, తప్పెవరు చేశారో తెలియదుగా. వదిన నిర్దోషణ అర్థమైంది కదా. ఇక పదండి భోంచేద్దాం. అమ్మా పద్మావతి, జరిగింది ఏది మనసులో పెట్టుకోకమ్మా. రండి భోంచేద్దాం.
ఇప్పుడే కదా స్టార్ట్ అయింది గొడవ. ఇద్దు గాని. రారా. చాలమ్మా చాలు. తినండి. ఎలా ఉంది? అద్భుతం అమ్మా. అద్భుతం. నీ చేతి వంటకు వంక పెట్టడానికి 43 సైతం వెనకాడతారమ్మా. పద్మావతినా మజాకానా? ఉప్పు కారాలు సరిపడేటట్టుగా వేసి అద్దిరిపోయేలా వండింది వంటలు. చూడమ్మా, పెళ్లి రోజు వంటలు పెళ్లి రోజుకే గొప్పదనాన్ని తెచ్చాయి. మీరెందుకు అంతలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకేమైందే? ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా? మీరు పొగిడేంత బాగా ఏం లేవు, చప్పగా ఉన్నాయి. అవునులే, తమరు మొక్క బ్యాచ్ కదా. మసాలా కప్పాలని కంటే సుర్రుమంటే గాని దాన్ని రుచి అనరు. కమ్మగా ఉన్న బ్రాహ్మణుల భోజనం నీకెలా నచ్చుతుందే? చెరుకు రుచి చేదు నోరు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు. నా మాట అబద్ధం అయితే శ్రీనివాస్ గారిని అడగండి. ఒరే శ్రీనివాసులు, శ్రీనివాసులు. అదేంటి బావా, అందరూ తింటున్నారు, నువ్వింకా మొదలే పెట్టలేదు? ఏమైందిరా? ఎందుకు అన్నం తినట్లేదు? నాకు తినబుద్ధి కావడం లేదు. నాకు అసలు అన్నమే వద్దు. అదేంట్రా శ్రీనివాసులు, మా పెళ్లి రోజని పద్మావతి వంటలింత రుచిగా చేస్తే వద్దు తినబుద్ధి కావట్లేదు అంటావేంటి? తినబుద్ధి కావడం లేదమ్మా, ఏం చేయమంటావు? తినబుద్ధి కాకపోవడం కాదత్తయ్య గారు, కరెంట్ బిల్ షాక్. బావకి కోపం వచ్చినట్టుంది. కాదా? డబ్బులు పోయాయంటే ఎవరూ నమ్మలేదు. పోయాయంటే నమ్మకపోవడం కాదురా. ఆ విషయం నువ్వు ముందే చెప్పినట్టయితే కరెంటు పోయే పరిస్థితి వచ్చేది కాదు. అసలు విషయం దాచి నువ్వు తప్పు చేసావని అన్నావు అంతే. నేను తప్పు చేస్తా, ఈవిడి గారు ఒప్పు చేస్తుంది. అది నన్ను దొంగని చేయాలని చూస్తుంది. మీరేమో దాన్ని పొగిడి నెత్తిని ఎక్కించుకోవాలని చూస్తున్నారు. ఎక్కించుకోండి, ఎక్కించుకోండి. దాన్ని బాగా నెత్తికి ఎక్కించుకోండి. ఏదో రోజు కింద పడేస్తుంది. అప్పుడు తెలుస్తుంది నాన్నగారు నా వాల్యూ. నాకేమన్నా అక్కర్లేదు, అయ్యో నాకేం వద్దు. బాబా, శ్రీనివాసు, బాబా, శ్రీనివాసు, బాబా, బాబా. బావ కోపం అన్నం మీద కాదత్తయ్యా, పద్మావతి మీదే. పద్మావతి, వాణ్ణి కాస్త పస్తులుండకుండా చూడమ్మా. చూడమ్మా, వాడు పస్తులుంటే మాకు తృప్తిగా ఉండదు. మీరేం బాధపడకండి, బావతో నేను భోజనం చేస్తాను కదా, మీరు తినండి. నా భోజనం అయిపోయింది. నువ్వు శ్రీనివాస్కి దగ్గరుండి తినిపిస్తావా? అది నీ వల్ల కాదు. శ్రీనివాసు చాలా సీరియస్గా ఉన్నాడు. తినిపించటమే కాదు, మా బావ చేత్తో నేను కూడా గోరుముద్దలు తింటాను దామిని. అది జరగని పని. పద్మావతికి సాధ్యం కానిది ఏదీ లేదు. చూద్దామా? ఏదైనా నీ పని చూస్తూ ఉండడమే. అలా చూస్తూనే ఉండు, జీవితం అంతా గడిచిపోతుంది. మాటలొద్దు, చేతల్లో చూపించు. సరే, నువ్వు కూడా నాతో రా. నేను చెప్తే నమ్ముతావో లేదో, అందుకే నీ కళ్ళతో నువ్వే చేస్తే బెటర్ కదా. ఓకే, పద. రా.
బావా ఏంటిది? క్షమాపణ అని అడగగానే ఆవురావురమంటూ అన్నం తినేయాలా? పోనీ నీ తృప్తి కోసం ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు. పనిష్మెంట్? ఇవ్వనా? ఇవ్వు. అయితే 100 గుంజిళ్ళు తీ, అన్నం తింటాను. 100 గుంజిళ్ళా? 100 అంటే 100. అందులో ఒక్కటి తక్కువైనా నేను అస్సలు తిన్నంటే తిన్ను, అంతే. టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు శ్రీనివాస్ గారు. చూపించండి చూపించండి, బాగా చూపించండి. అయితే ప్లేట్ పట్టుకో. నీకోసం 100 ఏంటి, 1000 అయినా తీస్తాను. నువ్వు అన్నం తినకుండా ఉంటే నేను చూడలేను బావా. నీ చేత అన్నం తినిపించటానికి 10,000 అయినా చేస్తాను. లెక్క పెట్టుకో. సరే. ఒకటి, 2, 'ఏ పద్మావతి, 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 పద్మావతి. ఏమైంది పద్మావతి? పొద్దున్నుంచి ఏమీ తినలేదు బావా. నీరసం వచ్చినట్టుంది. సర్లే, నీకోసం గుంజలు తీస్తాను. అమ్మో, ఇది ఉపవాసం చేసిందంట. ఇప్పుడు గుంజలు తీసి కింద పడిపోతే అమ్మ నాన్న నన్నే తిడతారు. ఉపవాసం చేసావా? అయితే గుంజీలు వద్దులే. అయితే అన్నం తిను బావా. నీరసం అన్నావు కదా, ముందు అన్నం నువ్వే తిను. బావా, నువ్వు తినకుండా నేను తినడం ఏంటి? ముందు నువ్వు తినాలి. నేను తినిపిస్తానుగా.
బావా చాలా వరకు నేనే తినేశానుగా. నీకన్నం మళ్ళీ తెస్తాను. అయినా నాకు తినిపించావేం బావా? నీకని తెచ్చాను కదా నేను. సర్లే ఈ ఒక్కటి తిను. బావా పిచ్చి బావా, నేనంటే నీకెంత ప్రేమ. అన్నం లేదు కదా, ఉండు తీసుకొస్తాను. చూసావుగా, నా మాట నిలబెట్టుకున్నాను. మోసం చేసి తినిపించావు. గెలవడం ముఖ్యమే. నీలాంటి వాళ్ళ విషయాల్లో మోసమే కరెక్ట్. ఇంకా చూడాలా, నిలబడకు. బావ తినటం నువ్వు చూస్తే దిష్టి తగులుతుంది. వెళ్ళ. అమ్మా 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 బావా, అత్తయ్య స్నానం చేస్తున్నారు. నీకేం కావాలో చెప్పు, నేనిస్తాను. అలాగా? అయితే గాడిది గుడ్డు కావాలి, ఇవ్వు. అయితే వెళ్ళి గాడిదనడుగు, ఇస్తుంది. అందుకే కదా నిన్నడిగింది. ఏమిటి గుడ్లు గోపలాగా అంత పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని చూస్తున్నావు? తినేస్తావా ఏమిటి? శుభవాణి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. నాతో గొడవ ఎందుకు చెప్పు? అక్కడ శుభం కలగాలని దేవుడి పూజ చేసి హారతి తెచ్చాను. నువ్వు ముందు హారతి తీసుకో, అంతా శుభమే జరుగుతుంది. తీసుకో. ఏమిటి గాడిద అన్నానని కోపం వచ్చిందా? నా కోపం ఎందుకు వస్తుంది బావా? నేను గాడిదనైతే నన్ను కట్టుకున్న వాళ్ళు ఏమవుతారో. అమ్మని అంటే ఇండైరెక్ట్ గా నన్ను కూడా గాడిదందా? బావా, హారతి కొండెక్కేలా ఉంది, తీసుకో. ఏం అక్కర్లేదు, వెళ్ళి ఇక్కడ నుంచి. అయ్యో బావా, అలా అనకు. హారతిని కాదంటే స్వామికి కోపం వస్తుంది. ఆ తర్వాత నీ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంది. ఏమిటే శపిస్తున్నావా? అసలు హారతి తీసుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్తానే, ఏం జరుగుతుందే? నోరు మీరా పిచ్చి వెదవ. పెళ్ళాం మీద కోపాన్ని హారతి మీద చూపిస్తావేరా? అయినా హారతి తీసుకోవడానికి ఏం మైరోగరా? తీసుకో. తీసుకుంటాలే. అయ్యో బావా, ఏమైందిరా? ఏవో వద్ది, హారతి కాలిందమ్మా. మరి హారతి తీసుకునేటప్పుడు హారతిని చూడాలి కానీ నన్ను చూడమేంటి బావా? ఏం చేస్తామే, తమ ఎంట్రీతో అశుభం స్టార్ట్ అయింది. ఇదిగో ఆ అశుభంతోనే ఎగ్జిట్ ఇవ్వాల్సి వస్తుంది. అమ్మా, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుందమ్మా, నేను వెళ్తాను. ఎలా వెళ్తావురా? ఎలా ఏముంది, బండి నడుపుకుంటూ వెళ్తాను. అయ్యో బావా, చెయ్యి కాలింది. ఎలా నడుపుతావు బండి? నా తిప్పలు నేను పడతానే, నీకెందుకంట? అలా అంటావేంట్రా? కాలిన చేత్తో బండి నడపలేవు, ఆ కాలిన చేత్తోనే ఫైలు పట్టుకోలేవు. ఎలా వెళ్తావు? పద్మావతిని తోడుగా తీసుకువెళ్ళు. వద్దులేమ్మా, నేను ఒక్కడనే వెళ్తాను. వద్దులేండి అత్తయ్య. బావెందుకు వద్దంటున్నాడో నాకు బాగా అర్థమైంది. ఎందుకు వద్దంటున్నాను? చెప్తే బాగోదు. ఏయ్, ఏంటో చెప్పు. అంటే సహజంగా ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు భయపడతారు, అది సహజం. అదే నేను పక్కన ఉన్నానే అనుకో. చాలే ఆపు. ఈ శ్రీనివాస్కి భయమా? ఇంటర్వ్యూ అంటే వణుక. చూసావుగా ఎవరి దగ్గర చెయ్యి చాపకుండానే ఉద్యోగం ఎలా తెచ్చుకున్నాను. కరెక్టే. కొబ్బరి బొండం పుణ్యమా అని. అందులో నా టాలెంట్ ఏమీ లేదంటావా? అబ్బా ఆప్తావా నీనాసా? అమ్మ పద్మావతి, వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళమ్మా. అంటే నాకు వెళ్ళాలనే ఉందత్తయ్య, కానీ బావకి ఇష్టం లేకుండా ఎలా వెళ్ళడం? నా ఇష్టంతో పనే ఉందిలే. ఓకే చేయించాల్సిన చోట ఓకే చేయించావు కదా, పదా. అత్తయ్య తీసుకోండి. బావా బయలుదేరదామా? దేరదాం పదా. అత్తయ్య వెళ్ళొస్తాం.
సరే. రే శ్రీనివాసులు, బండెక్కరా. అత్తయ్య వెళ్ళొస్తాం. జాగ్రత్తమ్మ పద్మావతి. నేను చూసుకుంటాను కదా, నాకు వదిలేయండి. అబ్బో, తొక్కలో డ్రైవింగ్కి పెద్ద యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ ఒకటి. మేడం, ఎండి గారి ఫైల్స్ తొందరగా చేయమన్నారు. ఏం సార్, ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు, పగలు సున్నాలు వేసి రాత్రి కన్నాలు వేద్దామని వచ్చాం. అదేంటి సార్ అలా అంటారు? మరి లేకపోతే ఆవిడ చేతిలో ఫైలు, నేను నిలబడ్డ స్టైలు చూస్తుంటే ఇంటర్వ్యూకి వచ్చినట్టు అర్థం కావడం లేదా? సారీ సార్, ఫ్యామిలీతో వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కూర్చోండి సార్.